వర్ధిల్లాలంటే ప్రభు చెప్పే స్పష్టమైన మాట ఒకటే, ఇదిగో నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న అతిక్రమాలన్నింటినీ దాచిపెట్టక దేవుని దగ్గర ఒప్పుకో. మనుషుల దగ్గర కాదు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు సేవించే దేవుడి దగ్గర నీ ప్రతి పరిస్థితిని నువ్వు ఒప్పుకో. ఒక్క మాట, దేవుని దగ్గర మనం ఏదైనా దాయగలమా? దేవుని కన్నుల ఎదుట మనం ఏదైనా దాయగలమా? దేవుని చెవుల ఎదుట ఏదైనా మనం మరుగు చేయగలమా? ఆయన అన్నీ వినేవాడు, అన్నీ చూడగలిగిన వాడు. ఆయనకు అన్నీ తెలుసు. మరి అన్నీ తెలిసిన వాని దగ్గర హృదయం ఇప్పి మన ప్రతి పరిస్థితిని ఒప్పుకోవడానికి ఎందుకని మనం సందేహపడుతూ ఉన్నాం? నువ్వు దాచిపెట్టినంత వరకు అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఆయన కొడతాడా, తిడతాడా, శిక్షిస్తాడా? కానే కాదు కదా. ఆయన ప్రేమగల దేవుడు. ఆయన నీ జీవిత ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన దేవుడు. ఆయన నిన్ను క్షమించి ఒక సరైన మార్గంలో నడిపించగలిగిన వాడు ఆయన. కాబట్టి నీ స్థితి అంతటి దేవుని దగ్గర ఒప్పుకో, ఏది దాయిమాక. నువ్వు దాచకుండా ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభువు నిశ్చయంగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు.